ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి నీ దయా కనికరము చేత నీ పిల్లలమైన మమ్మలందరినీ కృపచూపుతున్న దేవాది దేవుడు నాయనా, నీ వాక్యములో నుండి నీ సత్యవాక్కును, ఆత్మను, అభిషేకమును, కృపను, సమాధానమును అనుగ్రహించి నడిపించండి. నీ మాట గ్రహించుకునే కృపను నాయనా, నీ మాట ప్రకారంగా అప్పగించుకొని బ్రతికే జీవితాన్ని నీ బిడ్డలమైన మా అందరికీ మీరు అనుగ్రహించి నడిపించండి. నీ చిత్తములో ఉన్న నీ పిల్లలైన వాళ్ళందరినీ నడిపించినందుకు స్తోత్రాలు. నా దేవా, నా తండ్రి, నీ ఆలోచన, నీ సంకల్పము యావత్తూ మా జీవితాల్లో, మా పరిచర్యలలో మీరు నెరవేర్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందినందుకు స్తోత్రాలు. మరి ప్రాముఖ్యంగా ఈరోజు రాత్రి 2వ తిమోతి పుస్తకంలో నుండి నాయనా, మీరు మాతో ప్రతి శనివారం, బుధవారం మాట్లాడుతూ వస్తున్నారు. మేము నేర్చుకొని నీ రాజ్యం కొరకు సిద్ధపడడానికి కావలసిన కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అపారమైన నీ కనికరాన్ని మాపై కుమ్మరించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా జయమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో 2వ తిమోతి పుస్తకాన్ని మనందరం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. వాస్తవానికి ఈరోజు 2వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్ళాలి, కానీ కొంచెం ఇంకొన్ని విషయాలు 15 నుంచి 18 వరకు కూడా ధ్యానం చేయాలని అనిపించింది. లాస్ట్ సెక్షన్లో మనందరం 1వ అధ్యాయం 15 నుంచి 18 వచనాల వరకు ధ్యానం చేసుకుంటూ వచ్చాము. ఈరోజు కూడా కొన్ని విషయాలు అందులో కొంచెం జ్ఞాపకం చేసి మనం 2వ అధ్యాయం 1వ వచనంలోకి మనం వెళ్ళి నేర్చుకోవడానికి దేవుని యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, దేవుని వాక్యం ఎప్పుడు కూడా మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను, లేకపోతే ఆత్మ సంబంధమైన బాధ్యతలను జ్ఞాపకం చేస్తుంది. ఈ 2వ తిమోతి పత్రికలో ఒక దైవజనుడు ఇంకో దైవజనుడిని సిద్ధపరిచేటప్పుడు ఆత్మ సంబంధమైన బాధ్యతలను గురించి తెలియజేయడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. ఇవి దేవుని కృప వలన, దేవుని కనికరం వలన ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి అనేటువంటి సత్యాన్ని కూడా మనందరం కూడా గుర్తుపట్టాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం చెవులకు విన్నంత తేలిగ్గా హృదయానికి అర్థం కాదు. ఎందుకంటే ఆల్రెడీ దేవునికి విరోధంగా హృదయం పనిచేస్తూ ఉంటుంది. అది దేవుని చిత్తం చేయడానికి వచ్చినప్పుడు, లేకపోతే దేవుని సంకల్పం మనలో నెరవేర్చడానికి వచ్చినప్పుడు మనలో ఉన్న భక్తి అంతా బట్టబయలు చేయబడుతుంది. అప్పుడు దాకా మనందరం ఏమనుకుంటామంటే, భక్తి కలిగిన వాళ్ళం, మేము మంచి పరిచర్యలు చేస్తున్నాము, మేము మంచి భక్తి కలిగిన వాళ్ళం, దేవుడు మమ్మల్ని అంగీకరిస్తాడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అలాగ ఎప్పుడు జరగదు. ఎప్పుడు జరుగుతుందంటే, నీ జీవితంలో పరిచర్యల వలన కలిగినటువంటి పరిస్థితులు నీ మీదకు వచ్చినప్పుడు, అప్పుడు నీ సంగతులన్నీ కూడా బట్టబయలవుతాయి. ఇక్కడ వాస్తవానికి 1వ అధ్యాయం 14 వచనాల వరకు సరిపోతుంది. కానీ దైవజనుడైనటువంటి పౌలు
తన వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి అనుభవాలను కూడా పంచుకుంటున్నాడు. ఏ అనుభవాల్ని పంచుకుంటున్నాడంటే గత లాస్ట్ సెక్షన్లో మనం పోయిన శనివారం ఇవన్నీ కూడా ధ్యానం చేసుకున్నాం. అందులో నుంచే మరికొన్ని విషయాలు జస్ట్ అలా చూసుకొని మనం 2వ అధ్యాయం 1వ వచనంలోకి వెళదాం. నేను కొంచెం రిమైండ్ చేస్తాను, ఆ మాటలు ఒకసారి మనం చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 18 వచనాల వరకు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపెట్టి పోయిరను సంగతి నీవు ఆల్రెడీ ఎరిగి ఉన్నావు. వారిలో పొగెల్లు హెర్మోగేనే అనే వారు కూడా ఉన్నారు. చాలు చూడండి, 15వ వచనంలో మన మాట చదువుకున్నంత తేలికైన విషయాలు కాదు ఇక్కడ జరిగినవి. ఆసియా ఖండానికి మొత్తానికి అన్యజనుల ప్రాంతాలు అవన్నీ కూడా, వాటన్నిటిలో మొట్టమొదట ప్రజలందరికీ రక్షణ గూర్చినటువంటి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన మరణము లేని జీవాన్ని గురించి ప్రకటించింది ఎవరో తెలిసిన అపోస్తలుడైన పౌలు ప్రకటించాడు. ఈ రోజున ఆ ఆసియాలో ప్రతి గ్రామంలో సేవ జరుగుతుందంటే కారణం ఎవరో తెలిసిన అపోస్తలుడైన పౌలు. ఏమండి, అన్యజనులను మార్చటం ఏమైనా చిన్న విషయం అనుకుంటున్నారా? చిన్న విషయం కాదు. అన్యజనుల ఎదుట దేవుని శక్తిని రుజువు చేస్తూ యేసుక్రీస్తులో ఉన్నటువంటి జీవార్థమైన సంగతులను గురించి పౌలు ప్రకటించుకుంటూ వచ్చారు. మీరు ఎప్పుడైనా మీ పక్కింటి వాళ్ళకి నామకార్థ సంఘాల నుంచి లేకపోతే యేసుక్రీస్తులో అనుగ్రహించబడిన జీవార్థమైన సంగతుల గురించి మీరెవరికన్నా బోధిస్తే తెలిసిద్ది. పోనీ మీ ఇంట్లో నువ్వు నీ పిల్లలకు వాక్యం చెప్పగలవా? పోనీ నీ భర్తకు వాక్యం చెప్పగలవా? పోనీ నీ భార్యకి వాక్యం చెప్పగలవా? పోనీ నీ పిల్లలకు వాక్యం చెప్పగలవా? నీకు ఒక నీతిమంతుని ప్రయాస నీకు తెలీదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 గుంపుల గురించి చెప్పాడు. ఒక గుంపేమో పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. ఎందుకు విడిచిపెట్టి వెళ్ళారు చెప్పండి? మీకు ఎవరికైనా అర్థమైంది అంటారా? పోనీ ఒనీసిఫర్ గురించి కూడా చెప్పబడింది. ఒనీసిఫర్ ఎందుకు విడిచిపెట్టలేదు? ఈ రెండిటికి భేదం తెలుసండి? తెలీదు. అంటే లేఖనాల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు మీ మైండ్లో ఏముంటుందో తెలిసిన, నేను తెల్లారు లేగితే నేనేం పాపం చేస్తానండి, ఇల్లు ఉడుచుకుంటున్నాను, అంట్లు కడుక్కుంటున్నాను, అన్నం కూరలు వండుతున్నాను, నా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తున్నాను, వాళ్ళకి కావలసినవన్నీ చూసుకుంటున్నాను, పరిచర్య చేస్తున్నాను. ఈ బతుకు వలన నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. ఇదే బతుకు అన్ని జనులు కూడా బతుకుతున్నారు. గుర్తు తెచ్చుకో. అన్ని జనులు నీకంటే ఎక్కువ బతుకుతున్నారు. క్రైస్తవుల కంటే కూడా అన్ని జనులు చాలా గొప్పగా బతుకుతున్నారు. ఈ మాత్రం మంచితనం అన్ని జనులకు కూడా తెలుసు. కానీ ఇక్కడ చూడండి, పౌలు ఆసియాలో సువార్త ప్రకటించాడంటే పౌలు ఎంత కష్టపడి ఉంటాడు. పౌలు తల్లిదండ్రులను వదిలిపెట్టాడు, బంధుమిత్రులను పెట్టాడు. ఎంత ప్రతిష్ట కలిగిన జీవితం చేసి అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఉండి తినక వాళ్ళకి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించి మరణం నుండి జీవంలోనికి దాటించాడంటే చిన్న కష్టం అయ్యగారు, సురేష్ అయ్యగారు, ఏమన్నా సరదా విషయాలా? ఇంత కష్టపడి అన్యజనులకు నిత్య జీవార్థమైనటువంటి సంగతుల గురించి బోధించిన వాళ్ళు ఎవరంటే పౌలు. ఏంటి అలాంటి పౌలును వదిలిపెట్టారు. ఎందుకు వదిలిపెట్టారు? ఎప్పుడైనా ఆలోచించారా? పోనీ ఒనీసిఫర్ ఎందుకు వదిలిపెట్టలేదు? ఇక్కడ 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు సంఘంలో జరుగుతూ ఉంటాయి.
ఏంటో తెలిసిన, విడిచిపెట్టిన వాళ్ళు ఎందుకు విడిచిపెట్టి ఉంటారు చెప్పండి? పౌలు సువార్త నిమిత్తమేగా జైలుకి వెళ్ళింది సురేషయ్య గారు. వాళ్ళందరికీ తెలుసా తెలీదా? ఆసియా సంఘంలో అందరికీ తెలుసు. మనకు సువార్త ప్రకటించి నిత్య జీవాన్ని మన కొరకు క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన సంగతిని బోధించి మన బతుకులు మార్చి మనల్ని పరలోకాన్ని సిద్ధపరిచిన వాడు అపోస్తలుడైన పౌలు. పౌలు జైలుకి వెళ్తే అందరూ వదిలిపెట్టేశారంట. జాషువా పౌలు జైలుకి వెళ్తే ఈ రక్షించబడిన వాళ్ళంతా వదిలిపెట్టేశారంట. ఎందుకని చెప్పండి? కారణం, రీజన్స్ ఏమన్నా ఆలోచించగలరా? అసలు వాక్యాన్ని గురించి ఆలోచించే తీరుకుందంటారా? యవనస్తులంటే ఉద్యోగాల కోసం, డబ్బుల కోసం, కుటుంబ జీవితం కోసం తినటం తాగటం, హోటల్కి లాడ్జులకి, ఆకలి అయితే మంచి ఫుడ్ తెచ్చుకొని తినటం, ఇంతకు మించి ఎవడన్నా ఆలోచించేవాడు ఉన్నాడు అయ్యారు? జానడ పొట్ట కోసం ఆ చదువులు, డిగ్రీలు, ఉద్యోగాలు, ఇక యవ్వన కాలం వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు, పిల్లల్ని కంటం, ఇంతకు మించి ఏమైనా ఆలోచిస్తారంటారా? మన బతుకులన్నీ ఒక రోజున ప్రభు యొక్క రాకడ దగ్గరికి వచ్చేస్తుందిలండి. మన చావో రేపోతే రేపు ప్రభు రాకడ వస్తుంది. అప్పుడు దాకా చేయం కుట్టినట్టు కూడా తెలియదండి. నినివే సొదొమ గొమొర్రా ప్రజల మీదకి అకస్మాత్తుగా ప్రళయం వచ్చి పడే వరకు వాళ్ళకి ఏం తెలియలేదంట. వాళ్ళు ఆ గడియలను ఎవరు కూడా గుర్తుపట్టారా? ఆ గడియల వరకు కూడా గుర్తుపట్టే నాదుడు ఎవరు లేరు. ఈ రోజుల్లో కూడా అదే జరుగుతుందండి. ఈ రోజుల్లో కూడా ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, మనకు యేసుప్రభు తెలియదేముంది, ఆయన రాగానే లటక్కన మనం వెళ్ళిపోతాం పరలోకానికి అనుకుంటున్నారు. ఇవన్నీ కుదరవండి. ఇప్పుడు పౌలు జీవితంలో జరిగేది అదే. పౌలు అంత సువార్త ప్రకటిస్తే నమ్మారు, వెంబడించారు, చక్కగా ఫాలో అయ్యారు. కానీ పౌలుని ఎప్పుడైతే సువార్త నిమిత్తం జైలుకి ఎత్తుకెళ్ళారో కథమండి, ఒక్కడ పత్తలేరు. అంటే వీళ్ళందరూ ఇంటెన్షన్ ఏంటి చెప్పండి? జాషువా వీళ్ళందరూ ఇంటెన్షన్ ఏంటి? ఇప్పుడు పౌలు కనుక మాకు తెలుసు అంటే వీళ్ళు కనుక వీళ్ళని ఎక్కడ అరెస్ట్ చేసి వీళ్ళని జైలు వేసి బాధ పెడతారని మనకెందుకు వచ్చిన బాధ? తెలియలేదంటే అయిపోయా. మాకు ఆయన ఎవరో తెలియదండి, పౌలు ఎవరో తెలియదని చెప్తే సరిపోద్ది, అంతేనా? ఇసాకయ్య అసలు విన్సెంట్ పాల్ అయ్యారు ఎవరు? మాకు అసలు ఏం తెలియదు అయ్యారు, మాకు తెలియదండి. ఇప్పుడు పోలీసులు వచ్చి, రే ఈయనతో పాటు ఎవడురా వాక్యం చెప్పేవాడు, ఎవడురా రే, ఎవడురా సేవకు వచ్చినాడు ఎవడురా అంటే ఎవరైనా వస్తారండి? సిస్టర్లు కానీ బెదర్లు కానీ ఎవడన్నా వస్తాడా? సిస్టర్లు బెదర్లు రావటం సంగతి దేవుడేరు. పోనీ సంఘస్థులు ఎవడన్నా వస్తాడా? ఇసాకాయ వస్తావా? నువ్వు వస్తావా? మరి పక్కన నిహాల్ రాజు గారు పరిస్థితి ఏంటి? అయ్యా నువ్వు కూడా వస్తావా? ఏంటి నాయమ్మడి జైలుకి వస్తావా? ఓరి నాయను, ఏంటి క్రికెట్ బ్యాట్ పట్టుకొని వస్తావా? స్టెంపులు కూడా తీసుకొని వస్తే ఎందుకైనా మంచిది. నువ్వు వచ్చిన చోటగా అచ్చుకొక్కలాగా మీ నాన్నగారు వచ్చేస్తూ ఉంటాడు, ఎందుకంటే బాల్ ఇస్రాయల్గా. రైట్, దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజుల్లో ఏమనుకొని ఉంటారు ఆలోచించండి. నేనేమంటానంటే వాళ్ళంతా అనుకొని ఉంటారు, ఏమో తెలియదంటే ఒక మాటతో పోద్ది. ఏముంది పౌలు మాకు అసలు తెలియదంటే అయిపోయా, ఏముంది? ఏమండి ఎవరు విన్సెంట్ పాలయ్య గారు ఎవరంటే ఎవరో మాకు తెలియదండి అంటే అయిపోద్దిగా. వెరీ సింపుల్, ఒక్క మాటతో ఎస్కేప్ అయిపోవచ్చు. అవునా కదా? కొంచెం ఆలోచించండి. అంటే వీళ్ళ విశ్వాసం త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు త్యాగానికి నిలబడేవాళ్ళు కాదు. పౌలను వదిలిపెట్టిన వాళ్ళంతా ఎవరు అనుకుంటావు? త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు త్యాగం చేయడానికి నిలబడే దమ్ము లేనటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడేవాళ్ళు. అంటే అర్థం ఏంటి? బైబిల్లో యేసు ప్రభు ఏమన్నా తెలిసినా, ఎవడైనా తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకునేవాడు తన ప్రాణాన్ని నష్టపరుచుకుంటాడు, దాన్ని పోగొట్టుకుంటాడు. ఎవడైనా నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని తిరిగి కాపాడుకుంటాడు. ఇప్పుడు ఒనేసిఫరుకును ఈ పౌలును వదిలిపెట్టిన వాళ్ళ బ్యాచ్కి తేడా ఏంటి చెప్పండి? విషయం ఏంటి చెప్పనా? అందరూ విడిచిపెట్టిన వెళ్ళిన వాళ్ళ బ్యాచ్కి ఏముండదంటే ఐక్యత లేనోళ్ళు వీళ్ళంతా. అంటే భార్య నమ్మితే భర్త నమ్మడం, భర్త నమ్మితే భార్య నమ్మదు.
లేకపోతే తల్లిదండ్రులు నమ్మితే పిల్లలు నమ్మరు, పిల్లలు నమ్మితే తల్లిదండ్రులు నమ్మరు. ఈ బ్యాచే వదిలి వెళ్ళిపోయేది రేపొద్దున. ఎందుకో తెలిసిన, ఒకడెవడన్నా చిన్న త్యాగం చేస్తానని దైవజనుడి కోసం విశ్వాసం కలిగి నమ్మినోడు ఎవడన్నా చిన్న త్యాగం చేస్తానంటే వెనకలాగేవాడు ఎంతమంది? సురేషయ్య గారు, ఎంతమంది వెనకలాగుతారు? భార్య, పిల్లలు, చుట్టాలు, బంధువులు మొత్తం. ఎవడైనా ఒక్కడి గనక పౌలు తెలుసు, ఏం పర్లేదు, శ్రమైనా బాధ లేదు, నష్టమైనా బాధ లేదు, నన్ను నేను నష్టపరుచుకొని నాకు నిత్య జీవాన్ని గురించి వాక్యాన్ని బోధించిన దైవజనుడు నిమిత్తం నేను ఎంతైనా నష్టపోతాననేవాళ్ళు ఒక్కళ్ళ ముందుకొస్తే వెనక్కలాగేవాళ్ళు ఎంతమంది ఉంటారు అయ్యగారు? ఇప్పుడేంటో విషయం ఏంటి చెప్పనా? ఐక్యత ఎవరైతే కుటుంబం అంతా కూడా యేసుక్రీస్తును నమ్మరో వాళ్ళే పరిశుద్ధులను దైవజనులను వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు. చూడండి, దైవజనుడు ఒక విషయాన్ని ఒప్పుకుంటే సంఘంలో వాళ్ళు మిగతావి ఒప్పుకోరండి. ఇంట్లో భర్త ఒప్పుకుంటే భార్య ఒప్పుకోదు, భార్య ఒప్పుకుంటే భర్త ఒప్పుకోడు. వీళ్ళు ఎవరో తెలిసిన ఏక మనసు లేనోళ్ళు. పరిశుద్ధాత్ముడు కనుక ఏక మనసు ఇస్తే, ఇదిగో చూడండి, ఒనీసిఫర్ ఇంటి వాళ్ళు ఉన్నట్టు ఉంటారండి. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఒనీసిఫర్ ఇంటి వాళ్ళు ఎట్టున్నారు చెప్పండి? ఏమండి, జీవగ్రంథంలో ఒనీసిఫర్ పేరు ఒకటే రాయిలా, ఒనీసిఫర్ ఇంటి వారును అని రాశాడు. అంటే అర్థం ఏంటి? ఒనీసిఫర్ ఇంటి వాళ్ళందరూ కూడా ఏక హృదయంతో ఉన్నారు. అయ్యా, ప్రభు నిమిత్తం మన ప్రాణానైనా నష్టపరుచుకుందాం. ఇప్పుడు పౌలు జైల్లో ఉంటే మనం ఎందుకు ఆదరించాలో తెలిసిన? పౌలు మనకు జీవం రావడానికి, మనకు రక్షణ రావడానికి, మనకు పాపక్షమాపణ రావడానికి, మనలను దుష్టుల నుంచి విడిపించడానికి, మనలను మరణం నుండి విడిపించడానికి పౌలు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చి త్యాగం చేశాడయ్యా. కనుక ఆయన మన కొరకు రక్షణను తీసుకొచ్చాడు గనక ఆయన ప్రకటించిన సువార్తను, దేవుణ్ణి, యేసుక్రీస్తును, ఆయన ప్రకటించిన సువార్తను, ఆ సువార్త ద్వారా మనకు అనుగ్రహించబడిన రక్షణను ఖచ్చితంగా మన దగ్గర తీసుకొచ్చిన దైవజనుడు మనకు విలువైన వాళ్ళు. అలాంటి వాళ్ళ కొరకు మనందరం ప్రాణం పెట్టడానికైనా ఇష్టపడదాం అని ఏక హృదయంతో ఒనీసిఫర్ ఇంటి వాళ్ళు ఒప్పుకున్నారు. గమనించారండి? అంటే విడిచిపెట్టే గుంపుకి విడిచిపెట్టని గుంపుకి తేడా ఏంటంటే, ఒకే ఇంటి వాళ్ళందరూ కూడా అంగీకరించే వాళ్ళే, విడిచిపెట్టని వాళ్ళు. భర్త, భార్య, పిల్లలు అందరూ కూడా జీవాన్ని ప్రకటించేటువంటి దైవజనుని అంగీకరించాలి. భార్యనేమో ఒక సంఘానికి వెళ్తుంది, భర్త ఏమో ఇంకో సంఘానికి వెళ్తాడు, పిల్లలేమో ఇంకో సంఘానికి వెళ్తారు. వీళ్ళందరూ కూడా రేపొద్దున ఏదైనా వాక్యము నిమిత్తమై శ్రమ, వాక్యము నిమిత్తమై ఇబ్బందులు ఎదురైతే వీళ్ళెవ్వరూ కూడా నిలబడలేరు. వీళ్ళందరూ ఏం చేస్తారో తెలిసిన? పౌలును వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. ఏమంటే ఈ రోజున విన్సెంట్ పాలయ్య గారిని విడిచిపెట్టడం పెద్ద సమస్య ఏంటి? ఏమాత్రం కూడా సమస్య కాదు. ఇప్పుడు అర్థమైందండి? ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చే పాస్టర్లు అంతా కూడా దేనికి వస్తారు చెప్పండి? దేనికి వస్తారు చెప్పనా? మంచి పొజిషన్ కొరకు వస్తారండి. సేవలో మంచి పొజిషన్ ఉంటుంది, అవునా కాదా? అడుక్కునేవాడైనా కానీ సేవ చేయనివ్వండి, వాడి దగ్గరికి అందరూ దండం పెడతారు. ఒక పొజిషన్ కొరకు ఆశ కలిగి వస్తారు. రెండవది పవర్. పవర్ అంటే ఏంటి? అధికారం. మూడవది మనీ, డబ్బు. ఈ మూడిటి కోసం క్రీస్తుని వెంబడించే సేవకులు బొచ్చెడు మంది అయ్యారండి. వాళ్ళకి నియమం కానీ కట్టడ కానీ ఏమాత్రం కూడా ఉండదండి. వాళ్ళకి దేవుని వాక్యం కన్నా, చూడండి, చిన్న ఫోన్ వచ్చింది అనుకోండి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి దర్జాగా వెళ్ళిపోతారు. వాళ్ళకి పట్టిన కొవ్వు ఉంటుందండి. రేపొద్దున ఒక రోజు వస్తుంది కొవ్వు తీయటానికి, నరకంలో పెట్టి ఆరని అగ్నిలో కూర్చోబెట్టడానికి ఒక రోజు వస్తుందండి, దినం వస్తుంది. ఇక్కడ సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఎవడైనా లోబడి అంగీకరించే వాళ్ళు ఉంటారండి.
నీకు రక్షణ ఇచ్చేటువంటి సువార్తను తీసుకొచ్చిన దైవజనుని క్రీస్తును సువార్తను వదిలిపెట్టి లోకాన్ని వెంబడించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీరు కావాలంటే చూడండి నాన్న, 2 తిమోతి 4:4 కూడా చదవండి. పోని 2 తిమోతి పత్రిక సత్యమునకు చెవిని 4:4 సత్యమునకు చెవినివ్వక కల్పన కథల వైపునకు తిరుగు కాలము, కల్పన కథల వైపు తిరిగేటువంటి కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో, తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నువ్వు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము. చూసారా, తిమోతికి ఏం చెప్తున్నాడు? బాబు నువ్వు శ్రమ పడాలి, సువార్తికుని పని చేయాలి, కష్టపడాలి, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నీ పరిచర్య దేవుని చేత అంగీకరించబడినట్లుగా సంపూర్ణంగా జరిగించు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. గమనించారా, పౌలు వెడలిపోయేటువంటి కాలంలో తన తోటి దైవజనుడికి ఏం చెప్తున్నాడు చూడండి. గమనించారా, కల్పనా కథల వైపు తిరిగేటువంటి కాలం వచ్చేసింది. చూడండి, ఎక్కడే తీతు 1:14 కూడా చదువునానా. ఈ సాక్ష్యము నిజమే, ఈ సాక్ష్యం నిజమే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, ఇప్పుడు చూడండి, యూదుల యొక్క కల్పన కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము, ఇప్పుడు చూసారా, విశ్వాసము ద్వారా స్వస్థత పొందినట్లుగా వారిని కఠినముగా గద్దింపుము. చూడండి, విశ్వాసం ద్వారా నీకు స్వస్థత రావాలని దేవుడు అంటాడు, నువ్వు వాళ్ళని కఠినంగా గద్దించు అంటాడేంటి? ఏమండి, విశ్వాసం మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారండి. ఏమన్నా సమస్యలు వస్తే, అనారోగ్యాలు వస్తే, నువ్వు విశ్వాసం మీద ఆధారపడకుండా ఏం చెప్తారంట సురేష్ గారు? కల్పన కథలు చెప్తారంట. మళ్ళీ చెప్పేది ఎవరు? యూదులే. ఏది సత్యం? నువ్వు విశ్వాసం ద్వారా స్వస్థత పొందడం సత్యం, ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత పొందటం అనేది సత్యం. అవునా? అక్కడ ప్రారంభ వచనంలో 14లో ఏమంటున్నాడు? సత్యము నుండి తొలగిపోవునట్టి కల్పన కథలు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాసమందు స్వస్థులగున నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము. చూసారా, నమ్మేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? వాక్యాన్ని నమ్మేవాళ్ళు ఎవరు లేడండి. ఈ రోజుల్లో సేవ అంటే మంచి పొజిషను, ఒక మంచి పవరు, మంచి కానుకలు, డబ్బులు. చూడండి, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, దినాలు, తద్దినాలు, జ్ఞాపకార్థ కోటాలు, చచ్చినోడు కోటాలు. నమ్మేవాళ్ళు ఉన్నారండి. నమ్మటం చేత కాదండి, నమ్మేవాళ్ళు అసలు లేనే లేరు. గమనించారా? అందుకనే ఇస్కరియోతు యోధా చూడండి, ఏం నమ్మొచ్చాడు చెప్పండి సేవకి? అయ్యగారు ఏం నమ్మొచ్చాడు? మంచి పొజిషన్ ఉంటుంది, రాజుగారి తర్వాత ఆయన తర్వాత నేనే, మంచి డబ్బు అధికారం మొత్తం నా దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే ఈ రావు యేసు ప్రభు కల్వరి శిలువలో శ్రమ పడబోతున్నాడని ఎప్పుడైతే తెలిసిందో ఇంతే సంగతులకి డ్రాప్ అయిపోయాడు. యేసు ప్రభును సిలువకు అప్పగించి వీడి మధ్యలో ఏం చేశాడు? ఎస్కేప్ అయిపోయాడు. అర్థమైందండి? గుర్తుపట్టగలుగుతున్నారా? ఇవాళ రోజున అంతేనండి. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎవర్రా అంటే వాళ్ళకేదో మంచి విలువ పెరుగుద్ది, మంచి సామర్థ్యం పెరుగుద్ది, మంచి విలువలు ఘనతలు వస్తాయని నమ్ముకునే బ్యాచ్ ఉంటారు. కానీ వాళ్ళ విశ్వాసం పరీక్షకు నిలబడినప్పుడు శ్రమలలో జీవాన్ని మనకు బోధించిన పరిశుద్ధులతో పాటు శ్రమ అనుభవించాలంటే
వాళ్ళు ఏమాత్రం కూడా ఒప్పుకోరు అనేటువంటి సంగతి మనం బైబిల్లో చూడవచ్చు. నేనేమంటానంటే, ఒక సువార్త పౌలుని ఎట్ట మార్చిందండి? పౌలుని ఎలా మార్చింది? అసలు పౌలు ఎవరు చెప్పండి? పౌలు ఎవరు? పౌలు ఒక భయంకరుడు, నరహంతకుడు, అవునా? దేవుని ప్రజలను హింసించేటువంటి వాడు. అలాంటి వాడు ఏమన్నాడు చూసినా, ఆయన కనికరము చేత అని రాశాడు. చదవండి, ఆ మాట చదవండి. 1 తిమోతి పత్రిక 1:12 చదవండి. 12:13. పూర్వము దూషకుడును హింసకుడును. పూర్వము నేనెవరినో తెలుసిన? దూషకుడును, హింసకుడును, హానికరుడునైనా నన్ను తన పరిచర్యకు నియమించి, చూడండి, నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పౌలు కూడా ఏం పొందుకున్నాడు? దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒనేసిఫర్ ఏం పొందుకున్నాడు చెప్పు? ఆస్తులను సంపాదించుకున్నాడా? ప్రార్థనకు వచ్చిన తర్వాత వ్యాపారాలు పెరిగినాయని వ్యాపారాలను బట్టి డబ్బులు సంపాదించుకున్నాడా? చెప్పండి, దేన్ని బట్టి ఏం సంపాదించుకున్నాడు ఒనేసిఫర్? పోనీ పౌలు ఏం సంపాదించుకున్నాడు? పౌలు అంటాడు, నేను కనికరించబడ్డాను. నేను, దేవునికి మహిమ కలుగునగాక, ప్రైజ్ ది లార్డ్. నేను కనికరించబడ్డాను. అంటే కనికరం నిన్నేం చేస్తుందో తెలిసిన? ఈ రోజుల్లో కనికరాన్ని సంపాదించుకునే వాళ్ళు లేరండి. ఈ రోజుల్లో దేవుని కనికరాన్ని పొందుకోవడానికి దైవజనులు ప్రార్థించేవాళ్ళు లేరు. వీళ్ళు కనికరాన్ని పొందుకొని ఏం చేస్తారో తెలిసిన? ఈ లోకంలో డబ్బులు, ఆస్తులు, ఉద్యోగాలు. ఏమండి, దేవుడు కనికరించి బిల్డింగ్ ఇచ్చాడండి, దేవుడు కనికరించి ఉద్యోగం ఇచ్చాడండి, దేవుడు కనికరించి వ్యాపారాలు అభివృద్ధి పొందినండి అని చెప్పుకునేవాళ్ళు ఉన్నారు. కానీ ఆయన కనికరం ప్రభు రాకడ వరకు ఒక చిన్న తప్పు కూడా చేయకుండా, పాపంలో పడకుండా నన్ను నిలబెట్టాడు, ఆయన కనికరం నన్ను నిలబెట్టింది అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఒనేసిఫరు దేవుని కనికరాన్ని పొందుకున్నాడు అని చెప్పాడు పౌలు. అది ఎప్పటి వరకు తెలిసినా? తను బతికున్నంత వరకు, అతను చనిపోయిన తర్వాత దేవుని రాజ్యం వెళ్ళే వరకు, ప్రభు రాకడలో ప్రభుని ఎదుర్కొనే వరకు ఒనేసిఫర్ని దేవుని కనికరం కాపాడింది. అంటే అర్థం ఏంటి తెలిసినా? బతికున్నంత కాలం ఒనేసిఫర్ని ఏమాత్రం దేవుని వాక్యానికి విరోధమైన అతిక్రమం చేయకుండా దేవుని కనికరం కాపాడింది. ఏమండి, ఈరోజున ఏమంటున్నారు తెలిసిన? దేవుని కనికరాన్ని, దేవుని కృపని బిల్డింగ్లకి, ఆస్తులకి, ఉద్యోగాలకి, సుఖభోగాలకి, క్షేమానికి ఆపాదించుకుంటున్నారండి. ఏమండి, అపోస్తులు ఏమని చెప్పారు? పౌలు అంటాడు, నన్ను సువార్థికునిగా చేయడానికి, నన్ను అపోస్తులుడిగా చేయడానికి దేవుడు నా తల్లి గర్భంలోనే నన్ను కనికరపడ్డాడు అని చెప్పాడండి. ఏమండి, ఏ పని చేయడానికి కనికరపడ్డాడు? దేవుని కనికరాన్ని ఒక మనిషి దేని కొరకు ఉపయోగించుకుంటున్నాడు? ఏమండి, నువ్వు పుట్టినరోజులు చేసుకోవడానికి, పెళ్లి రోజులు చేసుకోవడానికి, దినాలు, తద్దినాలు, సంవత్సరకాలు చేసుకోవడానికా? ఏమండి, బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? జీవగ్రంథంలో ఎక్కడైనా ఉన్నాయండి ఎట్లాంటివి? ఎక్కడైనా జీవగ్రంథంలో ఎక్కడైనా ఉన్నాయా? ఆలోచించేవాళ్ళు లేరు, గుర్తుపట్టేవాళ్ళు లేరు. పరిశుద్ధులు, యేసు ప్రభు దగ్గర ట్రైనింగ్ అయిన సేవకులు ఎక్కడైనా ఇలాంటి పనులు చేశారండి? దేవునికి మహిమ కలుగునగాక, ప్రైజ్ ది లార్డ్. గమనించారా? అందుకనే పౌలును దేవుడు కనికరించినప్పుడు దేవుని చేతిలో పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. నశించిపోతున్న అనేక ఆత్మలను రక్షించుటకు వాళ్ళు ఎన్నిక చేయబడ్డారు. సురేషయ్య, నువ్వు కనికరం పొందావంటే అర్థం ఏంటి? ఆయన నిమిత్తం పరిశుద్ధ జీవితం చేయడమే కాకుండా అనేక ఆత్మలకు నీవు సత్యాన్ని ప్రకటించేవాడిగా దేవుడు నిన్ను చేస్తాడు. అర్థమైందండి? ఇది కనికరం పొందటం అంటే. ఈరోజు నీ ఇంటి వాళ్ళు నువ్వు కనికరాన్ని పొందారా? కనికరం పొందడం అంటే బిల్డింగ్లు కట్టవా?
ఎవడు నేర్పాడు నీకు? నువ్వు కనికరించబడ్డావంటే ప్రభు రాకడలో నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, కుటుంబం అంతా కూడా రాకడలో సిద్ధపడతారు అని అర్థం. బైబిల్ చదివేవాళ్ళు లేరు, గ్రహించుకునేవాళ్ళు అంతకన్నా లేరు. ఇప్పుడు చూడండి, అక్కడే 1 తిమోతి పత్రిక 1:16 కూడా చదువునానా? అయినను నిత్య జీవము నిమిత్తము. ఇప్పుడు చూడండి పౌలు ఏమన్నాడు చూడండి, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున. ఇప్పుడు చూడండి పౌలు ఏమన్నాడు, నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచునట్లు నేను కనికరింపబడితిని. ఇప్పుడు చూసారా ఎందుకు కనికరించబడ్డాడంటండి పౌలు? అండి బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారంటారా? అయ్యగారు, సురేష్ అయ్యగారు, ఎందుకు కనికరించబడ్డాడు పౌలు? ఏం పదాలండి, చదవండి, చెవిగలవారు విందురుగాక. మళ్ళీ చదువునానా మాట. అయినను నిత్య జీవము నిమిత్తము. దేని నిమిత్తం అంట? ఒక మనిషి కనికరించబడ్డం అంటే దేని నిమిత్తం అండి? నిత్య జీవం నిమిత్తం అంటే అర్థం ఏంటి? దేవాది దేవుడు నిన్ను ఈ రక్త మాంసాల్లో బతికొండంగా నువ్వు ఎక్కడా బలహీనుడు కాకుండా, వాక్యానికి విరోధంగా పడిపోకుండా దేవుని ఆత్మ నిన్ను కాచి కాపాడి రక్షించింది. ఈ రోజున గ్రహించేవాళ్ళు లేరు, వాక్యాన్ని వినేవాళ్ళు లేరు, అర్థం చేసుకునేవాళ్ళు లేరు. ఏం చెప్తావు? కంటిన్యూ చేయనా? నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి. ఇప్పుడు చూడండి, విశ్వసింపబోవు వాళ్ళు అంటే ఎవరండి? అన్ని జనులు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు. విశ్వసింపబోవు వాళ్ళందరికీ నేను మాదిరిగా ఉండులాగున. ఇప్పుడు చూడండి, నువ్వు దేవుని పక్షంగా మాదిరిని చూపించడానికి నువ్వు దేవుని కనికరం పొందిన వాడవైతే, ఎవరైతే బలహీనులై పడిపోతున్నారో వాళ్ళకు మాదిరిగా నువ్వు నిలబడతావు. నీ జీవితాన్ని బట్టి ఇతరులు అనేకులు మారు మనసు పొందుతారు. అదే నువ్వు కనికరాన్ని పొందడం అంటే. నువ్వు కనికరం పొందావంటే నువ్వు బాగా చదువుకోవడమో, మంచి సంబంధం వచ్చి పెళ్ళిళ్ళు చేసుకోవడమో, బిల్డింగ్లు కట్టడమో కాదండి. లేఖనాలు చదివేవాళ్ళు ఎవరు ఉంటారు? చూసేవాళ్ళు ఎవరు ఉంటారంట? బైబిల్ చదివేవాళ్ళు ఎవరు లేరండి. గ్రహించేవాళ్ళు అంతకన్నా లేరు. నువ్వు ఇతరులు రక్షించబడ్డానికి, ఇతరు బలహీనతలో నుంచి, పాపం నుండి రక్షించబడ్డానికి నువ్వు కనికరించబడాలి. ఇప్పుడు చెప్పు, నీ జీవితంలో అయ్యా దేవుడు నన్ను కనికరించాడు అనే మాట ఈ వాక్యాన్ని చదివి నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. కారణం ఏంటి? నీ పొట్టకి నమ్మావు. కారణం ఏంటి? నీ ఉద్యోగాలకి నమ్మావు. దేవుని కనికరాన్ని పొందానని నువ్వు దేన్ని బట్టి నువ్వు చెప్పగలుగుతున్నావు? నీ కలిగిన ఆస్తిపాస్తులను బట్టి, నీ వ్యాపార డెవలప్మెంట్లను బట్టి, నీ కలిగిన క్షేమాన్ని బట్టి నువ్వు చెప్తున్నావు. కానీ బైబిల్లో కనికరించబడిన వ్యక్తి ఎలాగుంటాడో దేవుడు చెప్తున్నాడు. నమ్మేవాళ్ళు లేరు, వాక్యాన్ని బట్టి చూసేవాళ్ళు ఎవరు లేరు. కంటిన్యూ చేయనా? యేసుక్రీస్తు తన పూర్ణమైనటువంటి దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు. చూడండి, ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచునట్లు. ఇప్పుడు చూడండి, పాపిని రక్షించి నిత్య జీవానికి తీసుకెళ్లే ప్రేమ ఎవరితో తెలిసినా? నా యేసయ్య ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు మన పట్ల చూపించిన ప్రేమ, కనికరమే మనల్ని రక్షించింది. భయం ఉందండి ఇవాళ? ఆ ప్రేమ ఏం చేసింది? నువ్వు పాపిగా ఉన్నప్పుడు నీ కొరకు ప్రాణం పెట్టేసింది. మనందరము పాపులమై ఉండగా ఆయన యుక్త కాలమందు మన కొరకు ప్రాణము పెట్టెను. ఇందులో ప్రేమ ఉన్నది. నమ్మేవాళ్ళు ఉన్నారండి? నువ్వు కనికరించబడితే దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి నీతోటి దేవుని పిల్లలు పాపంలో ఉంటే వాళ్ళని రక్షించడానికి నీ ప్రాణాన్ని కూడా నష్టపరుచుకొని వాళ్ళకు దేవుని పరిశుద్ధతను నేర్పించేటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటావు.
ఈరోజు చూడండి, తల్లిదండ్రులను అడగండి, అయ్యా ఒక్కళ్ళన్నా మీరు సువార్త చెప్పి ఒక్కళ్ళన్నా రక్షించారంటే ఒక్క మాట కూడా చెప్పరండి. తల్లిదండ్రులు కానీ, భర్త భార్య కానీ, భార్య భర్తకు కానీ, పిల్లలు తల్లిదండ్రులు కానీ, తల్లిదండ్రులు పిల్లలు కానీ, వాళ్ళు నోరు తెరిచి ఇదిగో నేను కాలేజీలో సువార్త చెప్పి ఒక యవ్వన బిడ్డను మార్చానని సాక్ష్యం చెప్పండి. నేను ఉద్యోగంలో ఒకడికి సువార్త చెప్పి వాళ్ళని రక్షించానని సాక్ష్యం చెప్పండి. రాయప్ప గారు ఎవరికైనా సాక్ష్యం చెప్పి ఎవరైనా కాపాడారా? ఏమి లేదండి. వాక్యం అనే అర్థంలో చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆడిష్టం, ఎవడిష్టం వాడిదే. చదవండి, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం కూడా చదవండి నాన్న. మనము నీతిని అనుసరించి, మనమందరము కూడా నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, చేసిన క్రియల మూలంగా కాకుండా తన కనికరము చొప్పుననే. ఏంటండి, మనం చేసిన క్రియల మూలంగా కాదంటండి. మరి ఎలాగా ఒక పాపిని ఎలా రక్షించాడు? ఆయన తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, అంటే బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా. చూసారా, నువ్వు బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్ముడు నీకు నూతనమైన స్వభావాన్ని కలుగజేయటం వలన మనలను రక్షించెను. అర్థమైందండి? అసలు మనందరూ రక్షించబడ్డానికి గల కారణం ఏంటి? మనం చేసిన క్రియలను బట్టి కాదు. స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మన క్రియలను బట్టి, మనం చేసిన భక్తిని బట్టి మనం రక్షించబడలేదు. ఆయన కనికరం చొప్పుననే. ఏంటి ఆయన కనికరం? నీ కొరకు ప్రాణం పెట్టడం ఆయన కనికరం. నీ కొరకు ఆయన నష్టపరుచుకోవడం ఆయన కనికరం. నిన్ను ప్రేమించి మన పాపములన్నీ భరించడం ఆయన కనికరం. ఏమండి, దేవుడు నిన్ను రక్షించాడు కదా, ఎదుటివారి కొరకు నువ్వు ప్రాణం పెట్టగలవా? ఎదుటివారి కొరకు నువ్వు ఖర్చు అవ్వగలవా? ఎదుటివారి కొరకు త్యాగం చేయగలవా? నీ చుట్టాల ఫంక్షన్లకి నువ్వు తినటానికి, నీ చుట్టాలని ఫ్రెండ్షిప్ చుట్టూ తిరగడానికి తప్ప పాపంలో ఉన్న వ్యక్తి రక్షించబడ్డానికి నీ బ్రతుకులో ఎప్పుడైనా నీ కలిగినవన్నీ, నీ జీవితం, నీ ఆయుష్కాలం, నీ బలం ఖర్చు అయిపోతావు ఎప్పుడన్నా? ఒకవేళ అలా ఖర్చు అయితే దేవుని కనికరం నీ మీద ఉంది అని అర్థం. ఏమండి, యోబు అంటాడు మనస్సాక్షి కాలంలో యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాడు. ఏమండి, అతని మనస్సాక్షి ఎంత నిబ్బరమైందంటావు? ఆస్తి అంతా కోల్పోయిన ఆవిడ మాట్లాడగలిగాడండి? భార్య పిల్లలు చచ్చిపోయిన ఆవిడ మాట్లాడగలిగాడా? నువ్వేమంటావు తెలిసిన? నేను, నా కుటుంబం, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా వాళ్ళు, ఇక ఎవరిని చూడవా? చూడో. నువ్వు దేవుని కనికరాన్ని పొందుకుంటే ఖచ్చితంగా నీతోటి ఆత్మలు నశించిపోతుంటే వాళ్ళ కొరకు నీకు కలిగినవన్నీ ఖర్చు అయిపోతావు. అపోస్తులుడైన పౌలు తన కలిగినవన్నీ నష్టంగా ఎంచుకొని పోయి ఆసియా ఖండమంతా ప్రకటించాడండి సువార్త. అండి, ఈ రోజున మన దేశం కూడా ఆసియా ఖండంలోనే ఉంది, మన రాష్ట్రం కూడా. ఈ రోజున మనందరికీ సువార్త అందడానికి కారణం ఎవరు చూసినా? అపోస్తులుడైన పౌలు కష్టపడ్డాన్ని బట్టే మనకు కూడా ఈ రోజున సువార్త ప్రకటించబడింది. నమ్మేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? విశ్వసించే వాళ్ళు ఎవరుంటారు? ఒకవేళ పౌలే కనుక ఆ త్యాగం చేయకపోతే ఏమండి మనకి రక్షణ వచ్చేదా? రక్షించబడిన నువ్వేం త్యాగం చేస్తున్నావు? నీ పిల్లల కోసం త్యాగం చేస్తావు, నీ కూతుళ్ళ కోసం త్యాగం చేస్తావు, నీ భర్త కోసం త్యాగం చేస్తావు. పరిశుద్ధత లేక నరకానికి వెళ్ళిపోతున్న దేవుని పిల్లల్ని కాపాడి దాని కొరకు త్యాగం చేసే మనసు నీకు రాలేదంటే ఖచ్చితంగా నువ్వు దేవుని కనికరాన్ని పొందలా. పౌలు అంటాడు, తిమోతి నేను ఎలా కనికరించబడ్డానో చూడు. కనికరించబడిన నన్ను దేవుడు తన సేవకు ఎన్నుకున్నాడు. అనేక మందికి సువార్త ప్రకటించి ఈరోజు నేను జైల్లో శ్రమ పడుతున్నాను. ఈరోజు నా ప్రాణాన్ని కూడా నష్టంగా ఎంచుకుంటున్నాను. నన్ను చూడు. ఒనేసిఫరు నన్ను బట్టి ఎక్కడా సిగ్గుపడలా. ఒనేసిఫరు నా సంఖ్యలను బట్టి, నేను జైల్లో ఉండాన్ని బట్టి ఒనేసిఫరు సిగ్గుపడలా. కనికరము చేత పరిగెత్తుకుంటూ వచ్చాడండి. ఒనేసిఫరు ఎందుకు అంత ప్రయాసపడ్డానికి కారణం ఏంటి చూసినా?
ఇంట్లో వాళ్ళందరూ ఒకే మనస్సాక్షి కలిగిన వాళ్ళు, ఇంట్లో వాళ్ళందరూ సంపూర్ణంగా ఒకే మనస్సాక్షి కలిగిన వాళ్ళే రక్షించబడిన వాళ్ళు. నమ్మేవాళ్ళు ఉన్నారండి. ఈ రోజున ఇంట్లో ఒక దైవజనుడు, ఇంట్లో ఒక మరి యజమాని త్యాగం చేస్తే, త్యాగం చెయ్యొద్దని వెనక్కలాగి గుంపు ఎంతమంది ఉంటారో, ఇలాంటి వాళ్ళు రేపు ప్రభు రాకడ కొరకు ఎత్తబడలేరు అనే సత్యాన్ని ఖచ్చితంగా మనం లేఖనాల్లో చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే తిమోతికి చెప్తున్నాడు చూడండి, 1:18 2వ తిమోతి పత్రిక 1:18 చదవండినా. మరియు అతడు ఎఫెసీలో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఎంత ఉపచారం చేశాడు? అది నీవు బాగా ఎరుగుదువు తిమోతి. ఆ దినమునందు అతడు ప్రభు వలన కనికరము పొందునట్లు, ఒనేసిఫరు ప్రభు వలన కనికరాన్ని పొందాడంటండి. పొందునట్లు ప్రభువు అనుగ్రహించును గాక. అర్థమైందండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఒనేసిఫరు ఎక్కడున్న దైవజనుల్ని వెంబడించాడంటే కారణం ఏంటి తెలిసిన? మాకు రక్షణ సువార్తను ప్రకటించిన దైవజనుడు, మాకు రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన సువార్తే లేకపోతే మా బ్రతుకు లేదు. కాబట్టి అలాగా అనేక ఆత్మల్ని రక్షించుకుంటున్నాడు. కాబట్టి ఇదిగో ఆ పరిశుద్ధులకు శ్రమ కలిగితే వాళ్ళతో పాటు మేము కూడా శ్రమ పడతామని కుటుంబం అప్పగించుకుందండి. వాళ్ళ ఇష్టాలని చంపుకుంది. నేను అనుకుంటాను తన భార్యకి ఏమాత్రం బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బులు దాచి ఉంటాడు అనుకుంటా కదా ఒనేసిఫర్. తన పిల్లల కోసం ఏమాత్రం బ్యాంక్ బ్యాలెన్స్ దాచి ఉంటాడు అనుకుంటా కదా. జాషువా, మీ ఇంటిని సేవకు రాసేస్తావా? మీ అమ్మ ఉరితాడేస్తుంది. నిన్నెందుకు రాయనెత్తారు? మీ ఆవిడ ఉరితాడేదు ఖచ్చితంగా వేసిద్ది. నిద్రపోతుంటే పిసికి చంపేస్తారు కూడా. ఏం భయం లేదు. ఎందుకో తెలిసిన? మనుషులకి ఆస్తి విలువే ఎక్కువ తెలుసు. నీతిమంతుడు నరకం నుండి రక్షించబడిన వాడి యొక్క విలువ తెలిసిద్దండి ఎవడికన్నా? రాయప్ప గారు, నరకం నుండి తప్పించే నీతిమంతుడు విలువ ఎవడికని తెలిసిద్దండి? ఎవడు విలువ తెలిసిద్ది? డబ్బులు బాగా సంపాదించేవాడు విలువ తెలిసిద్ది కదా. అసలు ఎంత అదృష్టవంతుడు మా నాన్నగారు. పోయే కాలం దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన సత్యాన్ని తెలుసుకుంటున్నాడు. నిజమా ఉత్తితే? ఇవన్నీ ఉత్తితే. చూసారా? నీ ఆస్తిని నీ పిల్లలు తాగి నాశనం చేస్తే వాళ్ళ కోసం వదిలిపెట్టగలుగుతారు. కానీ ఏమండి, నీతిమంతులు రక్షించబడడానికి నీ ఆస్తిని ఖర్చు పెట్టడానికి ఒప్పుకునే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఎవడో ఒప్పుకోడండి. అందుకని జక్కయ్య తన ఆస్తిని ఫస్ట్ పేదవాళ్ళకి సగం పంచిపెట్టేశాడు. మొనగాడు తన ఆస్తిలో సగభాగం ముందర పేదవాళ్ళకి పంచిపెట్టేశాడు. పరిశుద్ధులకి ఇచ్చేశాడు. అప్పేవుడు కని దగ్గర తీసుకుంటే 1కి 4 చెల్లించేశాడు. ఏం జీవితం అండి! నీ ఆస్తిలో పరిశుద్ధులకు వాటా ఇవ్వగలవా? అండ్ రాయపు గారా, నీ ఆస్తిలో పరిశుద్ధులకు వాటా ఇస్తావా? ఈ గది నాది నిన్ను వీడని నీడను నేనే. చెత్త బంధకాలు. అన్ని జనులు మా ఇసాకాయ నయ్యం కాదు. అంతేనా ఇసాకాయ? నేను చూసి బుద్ధి చేసుకునే వాళ్ళు ఎవడని ఉంటే బాగుండేమో. కనికరం నీ మీదకి వచ్చానంట, నిన్ను చూసి మారు మనసు పొందుతారంట. పౌలు అంటాడు, దేవుడు నన్ను కనికరించాడు బాగా కాబట్టి అనేకులకు నన్ను మాదిరిగా ఉంచాడు దేవుడు అన్నాడండి. అది నిన్ను చూసి దేవునికి మహిమ రావాలి. ఏం జరుగుతుందో నాకు తెలియదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడనా, ఇక్కడ 2వ అధ్యాయంలోకి వచ్చేపాటికి మొదటి వచనం చాలా అతి శ్రేష్టమైన వచనం అండి. ఈ మాట నేను వివరించడానికి నా వల్ల కాదేమో అని నేను అనుకుంటున్నాను. మరి నాకు అర్థం కావట్లే. ఎంత వివరించినా తక్కువే అనిపిస్తుంది. ఏమంటారు రాయపు గారు? అదేదో
వినిపించుచున్నది కేక నాకు ఒక కేక నాకు హృదయారణ్యములో నేంగిన సమయములో హృదయారణ్యములో నేను కృంగిన సమయములో వినిపించుచున్నది ఒక కేక నాకు ఒక కేక నాకు కేక నాకు నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలే నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము కను దృష్టి పోయాక కను దృష్టి పోయాక చదవాలని ఉంది నాకు అండి. అంతా అయిపోయిన తర్వాత చదవాలంటే ఏమవుతుంది? కళ్ళు ఉన్నప్పుడు ఏం చేసాం? గాడిదలు కాసామా? ఇక్కడ చూడండి, నాకు బలమున్నంత వరకు నమ్మలేదు దేవుని నా ప్రభువుని, బలమంతా పోయాక వెంబడించాలని ఉందంట. ఏమండి? అంతేనా జాషువా? మంచి వర్క్ చేస్తున్నాం అనుకో, నిద్రపోతే వర్క్ చేస్తారు ఎవడన్నా? మంచి కోడి మాంసం జబ్బలు ఏపుళ్ళు ఫ్రై ఇవ్వడం తింటున్నాడు అనుకో, నిద్రపోతా తింటాడు ఎవడన్నా? ఎందుకని? అప్పుడు నిద్ర రాదు. మరి ఇప్పుడు ఎందుకని వస్తుంది? ఇప్పుడు ఎందుకు వస్తుంది? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నేను రోగినై ఉన్నప్పుడు పిలవలేదు ఏ మనుషుడు, పిలవగానే నా ప్రభువా కాళ్ళు చేతులు ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యాలు. కుంగిపోయిన తర్వాత ఏ అవయవాలు పనిచేయనప్పుడు ఇప్పుడు చేద్దాం అనిపిస్తుందంట. ఏ సేవ? పాటల సేవ. ఏం చెప్తాం చెప్పండి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే చూడండి, ఇక్కడ మొదటి అధ్యాయం ముగించబడింది. ఇప్పుడు రెండో అధ్యాయంలోకి వచ్చేప్పటికి చాలా మంచి మాట అండి. ఆ మాట మరొకసారి చదువునానా? 2వ అధ్యాయం మొదటి వచనం, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు చాలే. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, పౌలు తిమోతిని నా కుమారుడా అంటున్నాడు. ఏమండి? ఒక నీతిమంతుడు నిన్ను నా కుమారుడా అని పిలవగలడా? ఒక నీతిమంతునికి నువ్వు కుమార్తెగా కుమారుడిగా ఉండగలవా? ఒక నీతిమంతుడు నీ కొరకు నువ్వు నా బిడ్డవు తల్లి, నా పోలికలు ఉన్నాయి, నా రూపం ఉంది, నాకున్న మంచి మనస్సాక్షి నీకుందని సాక్ష్యం ఇవ్వగలడండి ఎవడైనా? ఎవరు సాక్ష్యం ఇస్తారు నీ కొరకు చెప్పండి? ఏమునండి, మన జీవితాల్లో దేవుని వాక్యానికి మనకి ఎలాంటి సంబంధాలు లేవండి. నమ్మేవాడు ఎవడో లేడు, గ్రహించేవాడు ఎవడో లేడు. చూసారండి? ఇప్పుడు పౌలు ఒక మంచి సేవకుని గురించి దేవుని కృపను ఎలా పొందుకుంటాడో చెప్తున్నాడండి. ఒక మంచి దైవజనుడంట దేవుని కృపలో బలవంతుడవుతాడంట. ఈ వచనం నాకు అనిపించింది మొదటి అధ్యాయంలో 18 వచనాలు, ఈ 2వ అధ్యాయం మొత్తం ఇది సెంట్రల్ మిడిల్ వాక్యం అండి. ఇది అంటే కృప లేకుండా మొదటి అధ్యాయం లేదు,
కృప లేకుండా తిమోతి చేయవలసిన సేవా పరిచర్యలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా కొనసాగించాలంటే కృప ద్వారా బలవంతుడు కావాలని రాశాడండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. అంటే కృప లేకపోతే నీకు అసలు ప్రారంభమే లేదా? లేదు. కృప లేకపోతే అసలు నువ్వు కొనసాగించలేవు. కృప లేకపోతే నువ్వు ముగింపు వరకు నమ్మకంగా ఉండలేవు అంటే ఉండలేవు. అంటే అన్ని వచనాలకి బేస్ ఏంటో తెలుసా? మొదటి అధ్యాయానికి రెండో అధ్యాయానికి మూలమైంది ఏంటో తెలిసిన దేవుని కృపే. ఆ కృప ద్వారా వచ్చే బలము చేతనే నీ పరిశుద్ధ జీవితం అయినా, నీ విశ్వాస జీవితం అయినా, నీతి కలిగిన జీవితం అయినా, పాపం లేని జీవితం అయినా, నీ పాపాలు కనికరించబడి క్షమించబడిన జీవితం అయినా, నీకు ఆధారం ఏదైనా దేవుని కృపే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఇప్పుడు చూడండి, మనందరం కూడా ఇలా కూడుకున్నాం కదా. ఎక్కడెక్కడోళ్ళమో మనందరం ఇలా సమకూర్చబడి కూర్చోడానికి కారణం ఏంటి తెలిసిన? దేవుని కృపే. మనందరం దేవుని కనికరాన్ని పొందుకొని సత్యవాక్యాన్ని విని గ్రహించుకోవడానికి కృపనిచ్చింది కూడా దేవుని కృపే. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు తిమోతిని చిన్నప్పుడే ఎన్నిక చేసుకొని విశ్వాసము ద్వారా, వాళ్ళ అమ్మమ్మ విశ్వాసం, వాళ్ళ తల్లిగారి విశ్వాసం ద్వారా సంపూర్ణతకు నడిపించింది కూడా దేవుని కృపే. గమనించారా? ఎక్కడన్నా చూడండి దేవుని కృపే ఆధారం అని చెప్తే. ఇప్పుడు చూడండి, మీకు అర్థం కావాలంటే చూడండి నాన్న, ఇక్కడ మన మొదటి అధ్యాయంలో చూడండి నాన్న, 2 తిమోతి పుస్తకం మొదటి అధ్యాయం 2వ వచనం చదవండి. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి చదువున్నాను. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును. చూసారా ఏమొచ్చినండి? కృప వచ్చింది, కనికరం వచ్చిందా రాలేదా? కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. ఇప్పుడు దేంతో ప్రారంభించాడు అండి? ఈ సువార్త దేంతో ప్రారంభించాడు? కృప లేకుండా సువార్త రాదు. ఆయన కనికరించకుండా సువార్త రాదు. ఆయన సమాధానం ఇవ్వకుండా సువార్త రాదు. గుర్తుపట్టారండి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. చూసారా, ఇంత ప్లేస్ ఉంటే ఎక్కడికి వచ్చి అల్లరి చేయాలో ఆ పిల్లకి తెలుసు. మరి ఆ పిల్లకి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆ నాన్న ఇచ్చి ఉంటాడు ట్రైనింగ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. రాని మాకండి పైకి. ఎంత ప్లేస్ ఉంటే ఆడుకోకుండా బాయ్ లేపి ఆ పిల్లని అక్కడ పెట్టి శివరణ పడే గోడకు అతికిచ్చు. బల్లి బాగినట్టు బాకిద్ది గోడకు అతికిచ్చు. ఓ దేవునికి మహిమ కలుగునుగాక. గుర్తుపట్టారండి? ఇప్పుడు మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో దేవుని యొక్క జీవాన్ని గురించి మాట్లాడిన పౌలు రెండవ వచనంలోకి వచ్చేప్పటికి కృపను గురించి, కనికరాన్ని గురించి, సమాధానం గురించి మాట్లాడాడు. అంటే ప్రారంభంలో నీకు అనుగ్రహించబడిన కృప, కనికరం, సమాధానాలే నీకు రక్షణ కానీ, మారు మనసు కానీ, పాపక్షమాపణ కానీ, నీకు సువార్థికుడిగా కానీ, పరిచర్య చేసేవాడిగా కానీ. అర్థమైందా? ఇవన్నీ ఎవరితే వచ్చింది? కృపైతే వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈ పనులు ఎవడైనా చేయగలడండి? మనకు మనం మారు మనసు పొంది దేవుని చేత అంగీకరించబడి పాపం లేని వారుగా బ్రతికి పరలోక రాజ్యం మనకు మనం వెళ్ళగలమా? చెప్పండి. మనకు మనం మన బుద్ధిలేని చెప్పండి. అసూయ పడడం, కోపపడడం, అవునా, కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఏమండి? బ్రతుకులు మారవండి. ఏమి చెప్పలేకపోతున్నాను నేను. ఈ రోజున నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతున్నావు అంటే కారణం ఏంటి తెలిసిన? దేవుని కృపే, కనికరమే. అందుకని చూడండి, మొదటి అధ్యాయం ముగించేపాటికి
ఒనిసిఫర్ గురించి మాట్లాడుతూ ఒనిసిఫర్ దేవుని కనికరాన్ని పొందాడని చెప్పాడు. పౌలు తన బతుకులో నేను కూడా కనికరాన్ని పొందానని చెప్పాడు. ఆయన కనికరమే నిన్ను ఇక్కడ దాకా నడిపించిందన్న ఆలోచన ఉంటుందండి. ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు అంటే కారణం ఏంటి తెలిసిన? దేవుని కనికరం, దేవుని కృప. ఈ రెండింటిని పోగొట్టుకొని, సమాధానాన్ని పోగొట్టుకొని ఆరని అగ్గిల్లో బతకడానికి జానడ పొట్ట కోసం నువ్వు పడే తిప్పలో అంతా ఇంత కాదండి. ఏమండి నేనేం చెప్తాను, నేను ఇంత కనికర కృప కలిగిన ఆయన స్వరం వినబడుతుంటే వాక్యం వినేవాళ్ళు ఉన్నారండి. ఎక్కడి నుంచో ఒంగోలు నుంచి వచ్చిన పిల్లలు వాక్యం విన్నారు. ఇక్కడున్న పిల్లలు, ఇంట్లో పిల్లలు వినేవాళ్ళు ఉన్నారా? కొవ్వు పట్టిన మంద నాశన దినం వచ్చి పెళ్ళును పడినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది? ఒళ్ళంతా తలంపుల ఆలోచనలన్నీ మదించి ఉంటాయండి. నాకేంటి అని ఉంటుంది, అంతే, నాకేం పర్వాలేదు. అవునా? దేవుడేం ఊరుకోడు, చూస్తూ ఊరుకోడు. మీరు అనుకుంటున్నారు నీతిమంతుని దుఃఖం ఒక కాలం వస్తుంది. ఈ రోజున దేవుని కనికరం మనతో మాట్లాడుతుంటే కూర్చొని వినటానికి ఒళ్ళు కొవ్వెక్కిందా? దేవుని ఉగ్రతకు వచ్చే పరిణామాలు ఉన్నాయి. తొందరగానే చూస్తాం. అవన్నీ జరుగుతాయి. బైబిల్లో చెప్పిన వాటి ప్రకారం ఖచ్చితంగా జరుగుతాయి. ఎవడూ తప్పించుకోలేడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారా నాన్న? రైట్. కృపచేత బలవంతుడు కమ్ము. ఇప్పుడు కృప ఎందుకు? కృప వాళ్ళ మామ ద్వారా, వాళ్ళ తల్లిగారి ద్వారా కృప ఏం చేసిందో తెలిసిన? తిమోతిని రక్షించింది. కృప ఏం చేసిందో తెలిసిన? పరిశుద్ధుడైన పౌలు దగ్గర పెంచేటట్టు చేసింది. కృప ఏం చేసింది తెలిసిన? కృపావరాలు ఇచ్చింది తిమోతికి. కృప ఏం చేసింది తెలిసిన? కృపావరాలు ప్రజ్వలింపలు చేసింది. దేవుని కృప ఏం తెలిసిన? ఈ కనికరం ఇవాళ నిన్న మొన్న వచ్చింది కాదండి. ఈ కనికరం, కృప, సమాధానాలు నిన్న మొన్న మనకు దేవుడు ఇవ్వలా. ఎప్పుడు ఇచ్చాడు తెలిసిన? మనం పుట్టక మునిపే, జగత్ పునాది వేయబడక మునిపే ఇచ్చాడు. ఎక్కడో తెలిసిన? ఆ వాక్యం చదవండి. 9వ వచనం, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువునానా? మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి. అర్థమైందండి? కృప ఇప్పుడు ప్రత్యక్షపరచబడింది. నువ్వు జగత్ పునాది వేయబడక మునిపే కృప నీ కొరకు ఈ రోజున తన వాక్కును సిద్ధపరిచి నీతో మాట్లాడుతుంది. ఆశామాశాలు అనుకున్నావా? ఎప్పుడు సంకల్పం ఇది? ఆయన సంకల్పంలో ఈ రోజు నువ్వు వాక్యం వినాలని నిన్ను పిలిస్తే దేవుని సన్నిధిని వదిలిపెట్టి, వాక్యాన్ని వదిలిపెట్టి నువ్వు బయటికి వెళ్ళిపోతావా? అంటే భయం ఉందా? దేవుని సన్నిధిని వదిలిపెట్టి చుట్టాలకి, బంధువులకి, ఓళ్ళకి జాగ్రత్త. ఆయన కనికరం దాటిపోయిన తర్వాత నీ బ్రతుకు తెల్లారిది. భయపడేవాళ్ళు ఎవరు లేరు. ఆయన చూపించిన కనికరం, కృప, సమాధానాలు ఎప్పుడో తెలిసినా? జగతుత్పత్తి వేయబడక మునిపే, ప్రపంచములు పుట్టక మునిపే దేవుడు నీ కొరకు కనికరపడి ఆయన వాక్యాన్ని వినిపింపజేస్తున్నాడు. ఆయన సువార్త నీకు వినిపింపజేస్తున్నాడు. ఆయన కృపను గురించి, ఆయన కనికరమును గురించి, ఆయన ఇచ్చిన సమాధానం గురించి నీతో మాట్లాడుతున్న దేవుడు ఆయన. ఇది ఈరోజు నువ్వు వచ్చి వాక్యం వింటడం కాదు. ఆయన కనికరం నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి వాక్యం వినేటట్టు చేస్తుంది. గుర్తుపట్టేవాళ్ళు ఉన్నారా? ఆలోచించేవాళ్ళు ఉన్నారండి? నమ్మేవాళ్ళు ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఆ మొదటి అధ్యాయంలో జరిగిన కార్యాలన్నిటికీ కారణం ఏంటంటే కృప, కనికరం, ఆయన ఇచ్చిన సమాధానం. మొదటి అధ్యాయం 18 వచనాలు మొత్తం కూడా దేవుని కనికరం, కృప, సమాధానాలే. ఇవన్నీ ఎవరు ఇచ్చారు తెలిసిన? ఆయన కృప ఇచ్చిందే. ఈ జీవితం, తిమోతి జీవితంలో
ఇన్ని కార్యాలు జరగటానికి కారణం ఏంటి తెలిసిన? ఆయన కృప ఇచ్చింది, ఆయన కనికరమే. అంతేకాకుండా ఇప్పుడు 2వ అధ్యాయంలో కృపను గురించి మాట్లాడాం కదా. నానా 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి మళ్ళీ ఒకసారి చదువునానా. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఇప్పుడు చూడండి, నీకు బలం కావాలి. ఈ కార్యాలన్నీ నువ్వు విశ్వసించడానికి ఏం కావాలి? మనిషికి ఉన్నటువంటి ఆలోచన బలం ఇచ్చిద్దండి. నువ్వు విశ్వసించి పరిశుద్ధ జీవితం చేయాలంటే నీ ఆలోచన నీకు బలం సరిపోదు. ఇప్పుడు ఎవరు నీకు ఇవ్వాలి? పరిశుద్ధాత్ముడు నీకు కృపనివ్వాలి, దేవుడు నీకు కృపనివ్వాలి. ఆయన నీ మీద కనికరపడితే నీకు విశ్వాసం పెరుగుద్ది. ఆయన కనికరపడితే పరిచర్య చేయగలుగుతావు. ఆయన కనికరపడితే పాపి కొరకు ప్రాణం పెట్టగలుగుతావు. ఆయన కనికరపడితే ఆయన కృప నీ మీద ఉంటే అనేకులను నువ్వు ఆదరించగలుగుతావు. నీ శత్రువులకు కూడా నువ్వు భోజనం పెట్టగలుగుతావు. ఏండి, ఆయన నీకు బలం ఇస్తే బలం వస్తుంది. నీ మనసుకు దేవుడు నీకు బలం ఇవ్వకపోతే నువ్వు దేవుని కార్యాల్లో ఒక్క దానిలో కూడా నీకు పాలి పంపులు ఉండవు అనే సత్యాన్ని ఖచ్చితంగా నువ్వు గుర్తుపట్టాలి. ఆయన కనికర కృపలు నీకు లేకపోతే దైవజనులను నువ్వు ప్రేమించలేవు. ఆయన చెప్పిన వాక్యాన్ని నువ్వు నమ్మలేవు. వాక్యానుసారమైన జీవితం నువ్వు చేయలేవు. ఇప్పుడు 4 కార్యాలు జరుగుతున్నాయండి. రెండవది అంటే చాలా ఉన్నాయండి. కొంచెం 4 స్టెప్పులు మీకు చూపిస్తాను చూడండి. కంటిన్యూ చేయనా? నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను అనేకుల సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తిమోతికి బాధ్యత ఏంటి చెప్పండి. ఇప్పుడు చూడండి, తిమోతి పౌలు దగ్గర వాక్యం విన్నాడా? సురేషయ్య గారు మీరనేనండి, వీళ్ళు వినేటట్టు లేరు. అందుకని నేను మీ అంక చూస్తున్నా, ఈ మోకాలు చూడలేక మీ అంక తిరుగుతున్నా. శ్రద్ధగా వినేవాడు ముఖం వేరుగా ఉంటుందండి, గ్రహించేవాళ్ళ ముఖాలు వేరుగా ఉంటాయి. తిమోతితో పౌలు చెప్తున్నాడు, తిమోతి నువ్వు కృపచేత బలవంతుడుగా అన్నాడు కదా. ఇప్పుడు బలం ఎందుకు కావాలి తిమోతికి? బలం ఎందుకు కావాలి చెప్పండి? ఎందుకు కావాలో తెలిసిన? పౌలు ఏది చెప్పాడు అది మనుషులందరికీ చెప్పాలి. చెప్పడమే కాదు, మనుషులందరిలోంచి శిష్యులను తయారు చేయాలి, వాక్యం బోధించేవాడిని తయారు చేయాలి, ప్రాణం పెట్టేవాడిని తయారు చేయాలి, దేవుని కృపకు అప్పగించుకునేవాడిని తయారు చేయాలి. ఈ బాధ్యతలన్నీ మానవ స్వభావంతో చేయగలరండి. అందుకు ఇప్పుడు ఏం కావాలి మనకి? అర్థమైందా? కృప కావాలి, దేవుని కనికరం కావాలి, ఆయన ఇచ్చిన సమాధానం కావాలి. ఈ 3 గుణాలు ఉంటే ఈ పని చేయగలుగుతాడు. మన పక్షంగా దేవుని కృప సువార్త ప్రకటించింది. ఇప్పుడు బైబిల్లో యెషయా పుస్తకంలో ఏమని రాశాడు? 41లో 42లోనే ఉంటుంది. ప్రకటించువాడని నేనే, 41:12లోనే ఎక్కడ ఉంటుంది. సువార్త ప్రకటించువాడని నేనే, రక్షించువాడని, వాక్యాన్ని వినగలిగే మనసు ఇచ్చేవాడని కూడా నేనే. 2 కొరింథీ పుస్తకం 5వ అధ్యాయం 22లో కూడా రాసి ఉంటుంది 19 నుంచి. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది, ఆయన మాలో ఉండి మిమ్మల్ని బతిలాడుకుంటున్నాడు, మీరు క్రీస్తుతో సమాధాన పడండి అని రాశాడు. అవునండి, అపోస్తుల్లో దైవజనుల్లో ఉండి మిమ్మల్ని బతిలాడేది ఎవరు? ప్రభు అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 5:19 నుంచి చదువునానా? 2 కొరింథీ 5:19. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు. ఏం చదువుతున్నానా? 2 కొరింథీ 5:19. కిందకెళ్ళి. క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు. రైట్, దేవునికి మహిమ. ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా, ఇప్పుడు చూడండి, దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు. ఇప్పుడు చూడండి, వేడుకునేది ఎవరు? దేవుడా, అపోస్తులా, దైవజనులా? దైవజనుల్లో ఉండి దేవుడే వేడుకుంటున్నాడు. ఏమండి, భయం ఉందండి? ఒక దైవజనుడు దేవుని ఆత్మ చేత నడిపించబడేటప్పుడు అడ్డగించడానికి నీకు ఎన్ని గుండెలు అసలే? భయం ఉందా? ఏమోనండి, ఏం చెప్పలేకపోతున్నాం, గ్రహించేవాళ్ళు లేరు. అయిపోయింది. నాకు తెలిసి ప్రభు రాకడ దగ్గరగానే ఉందండి.
ఎందుకంటే విశ్వసించే వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. వాక్యాన్ని నమ్మేటువంటి నమ్మకత్వం కోసం ప్రార్థించే వాళ్ళు ఎవరు లేరు. బళ్ళు కోసం, కార్ల కోసం, బంగ్లాల కోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, కానీ విన్న వాక్యానుసారంగా నమ్మి బతికేటువంటి బ్రతుకును అడిగి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేడు. అదేనంటే నాది నాది నాది. ఏం దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఏమంటున్నాడు, ఎలాంటి బాధ్యత పెట్టాడు చూడండి. ఇప్పుడు కృప నిన్ను బలపరిస్తే కానీ నువ్వు వెళ్ళి ఇతరులకు సువార్త ప్రకటించగలవు. ప్రకటించిన వాళ్ళని నువ్వేం చేయగలుగుతావు, ఇతరులను రక్షణ సువార్త ప్రకటించడానికి శిష్యులను తయారు చేయగలుగుతావు. నా తర్వాత 4 తరాల వాళ్ళని కాపాడడానికి సేవకుల్ని తయారు చేయగలుగుతావు అని చెప్పాడు. ఇది నెంబర్ 1. 2వ అధ్యాయం 2వ వచనం చదువునా. మనుషులు నీవు అనేక అనేకుల సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను మా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. చూడండి, సామర్థ్యం ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. అవునా? నమ్మకత్వం ఉంటే సామర్థ్యం ఉండదు, సామర్థ్యం ఉంటే నమ్మకత్వం ఉండదు, ఈ 2 ఉంటే పరిశుద్ధత ఉండదు, ఆత్మ నడిపింపు ఉండదు. ఏం చెప్పాలి చెప్పండి? ఇప్పుడు ఒక శిష్యుని తయారు చేయటం అంటే సరదా అండి, చిన్న విషయమా? తయారు చేయటం అంటే ఒక దైవజనుడు ఇంకో దైవజనుడి కంఠం అంటే ఊరకనే పుట్టుకొచ్చేస్తారా? ఒక దైవజనుడు ఎంత కష్టపడి ఎంత నష్టపరుచుకుంటే ఒక నీతిమంతుడు పుడతాడు చెప్పండి. ఎవడు కాడు పాస్టర్ అయిందంటే దేవుడు నన్ను పాస్టర్గా చేశాడు అంటున్నాడు. ఒక నీతిమంతుడిని కూడా కష్టపడకుండా నువ్వు ఎట్ట పాస్టర్ పోతావు? పనికి మాలిన మంద. భయపడేవాడెవడు లేడండి. లేఖనాలను గుర్తుపట్టేవాడు ఎవడు లేడు. చదువు నాన్న. మనుషుల నమ్మకమైన వారిని మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. ఇప్పుడు చూడండి, ఇది 2వ అనుభవం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమలు అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో నేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకొనడు. చూసారా? ఒకటేమో శిష్యులను తయారు చెయ్యి, 2ఏమో మంచి సైనికుల వలె కష్టపడి చెయ్యి, 3వదేమో అక్కడ కంటిన్యూ చేయనైనా పరుగు పందెంలో నువ్వు చక్కగా పరుగు పందెంలో పరిగెత్తేవాళ్ళు పరిగెత్తినట్టు పరిగెత్తాలని చెప్పాడు. 4వది ఒక మంచి వ్యవసాయకుడు ఎలా కష్టపడాలో అలా కష్టపడమని చెప్పాడు. చూసారండి? ఈ పనులన్నీ చేయడానికి ఏం కావాలంట? కృప కావాలి. ఈ పనులన్నీ చేసేది ఎవరు? కృప, కనికరాలు, సమాధానాలే చేస్తాయి. దెబ్బలు పడితే నువ్వు ఎడిదిరి కూర్చోవాలా? అర్థమవుతుందా నాన్న? దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ రాత్రి వేళలో ఒక దైవజనుడిగా ప్రేమతో నేను మిమ్మల్ని అందరినీ బతిలాడుకుంటున్నానండి. ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ఏది కావాలన్నా ఆయన కృపే. ఇప్పుడు చూడండి, ఆయన కృప నిన్ను వాక్యం వినేటట్టు తీసుకొచ్చి పెడితే వినకుండా వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుని కృప నిన్ను వదిలిపెట్టేస్తుందండి. దేవుని కనికరం నిన్ను వదిలిపెట్టేస్తుంది. నమ్మేవాళ్ళు ఉన్నారండి? ఈ రోజున ఒనేసిఫర్ కుటుంబం అంతా కూడా ఏక మనసుతో పౌలుని వెంబడించిందంటే వాళ్ళు గుర్తుపట్టారు, పౌలు ప్రకటించిన సువార్త ద్వారా మేము రక్షించబడ్డామని, మాకు నిత్యజీవం వచ్చిందని వాళ్ళ కుటుంబం అంతా నమ్మారండి. కనుకునే వాళ్ళు నమ్మకస్తులైన పరిశుద్ధుల దగ్గరికి వాళ్ళ కష్టాల్లో ఉంటే వదిలిపెట్టకుండా వెంబడించారండి. అందుకని పౌలు అన్నాడు, కుటుంబం వారందరూ కూడా కృప పొందుకోవాలని ప్రార్థించాడండి. కుటుంబం వాళ్ళంతా కూడా కృప పొందుకున్న వాళ్ళు ఎక్కడున్నారు? ప్రభు రాకడ వరకు సిద్ధపడ్డారు. వాళ్ళని కృప ప్రభు రాకడ వరకు చిన్న పాపం కూడా చేయకుండా, పడిపోకుండా, ఎక్కడ బలహీనుడు కాకుండా వాళ్ళని కాపాడింది. ఈ రోజున కృప అంటే అర్థం ఏంటి ఏమండి? ఈ రోజున కనికరించబడ్డం అంటే అర్థం ఏంటి? ఈ రోజున సమాధానంగా ఉండటం అంటే అర్థం ఏంటి? ఆలోచించేవాళ్ళు ఉన్నారా? ఎవడో లేడండి. వాక్యాలు వినేవాళ్ళు ఎవరు లేరు. వాక్యాన్ని వినటానికి టైం లేదు, విన్నది విశ్వసించడానికి టైం లేదు. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించి రక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన.
నీ దయా కనికరము చేత ఈ ఉదయకాలములు ఈ సాయంకాల వేళలో నీ కృపను బట్టి తిమోతి పత్రికను మరలా జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసుకోవడానికి కృప చూపుతూ వచ్చారు నాయన. 2వ అధ్యాయం 1వ వచనంలోకి మేము వచ్చేసాం. 1వ అధ్యాయం అంతా కృపే, 1వ అధ్యాయం అంతా నీ కనికరమే, 1వ అధ్యాయం అంతా నువ్వు అనుగ్రహించిన సమాధానమే ప్రభా. అలాగే 2వ అధ్యాయంలో కూడా నువ్వు అనుగ్రహించిన కృపను బట్టే బలవంతుడు కావాలని నాయనా, ఈ పరిచర్యలన్నీ చేయడానికి నువ్వు ఇచ్చిన బలం కావాలని తిమోతికి పౌలు చెప్తున్నాడు. బాబు, ఈ రోజున మేము పరిచర్యలో నమ్మకంగా ఉండగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం అంటే కేవలం నీ కృప ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టే మేము చేయగలుగుతున్నాం నాయన. ఇది నీ సంకల్పం, నీ కనికరమని మేము గుర్తుపడ్డానికి కృపద ఇచ్చేయండి. అలాంటి అభిషేకమును మాకు, సంఘానికి, బిడ్డలందరికీ అనుగ్రహించి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రం చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.